seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా చాలా బాగున్నాను. మన విజయవాడలో జరిగిన ఫ్లడ్స్ వలన చాలా చాలా డిస్టర్బింగ్గా అనిపించింది నాకు కొన్ని రోజులు. అసలు మేము ఏమీ అంటే ఒక 2-3 డేస్ వరకు ఏం ఆలోచించలేని పరిస్థితి అనమాట. కరెక్ట్ అదే టైంకి బాబు కూడా సిక్ ఉన్నాడు. ఫుల్ జలుబు అండ్ లో గ్రేడ్ టెంపరేచర్ అనమాట, ఫీవర్. సో రెండు కలిపి చాలా డిప్రెసింగ్గా అనిపించింది నాకు ఆ 2-3 డేస్. లక్కీగా వీడికి త్వరగా తగ్గిపోయింది, పెద్ద ప్రాబ్లం ఏం కాలేదు. బట్ కోల్డ్ మాత్రం ఎంతైనా చిన్నపిల్లలకు వస్తే మనం అసలు చూడలేం కదా. సో చాలా స్ట్రెస్ఫుల్గా గడిచింది ఆ రెండు ఈ కలిపి. మా ఫ్యామిలీ మెంబర్స్ ఇళ్ళలో చాలా వరకు ఎఫెక్ట్ అయినాయి అన్నమాట. చాలా బాధ అనిపించింది అదంతా చూసి. లక్కీగా దేవుడి దయ వలన కొంచెం తొందరగా బయటపడ్డారని అనిపించింది. వాటర్ త్వరగా డ్రైన్ అవటం వలన. ఏమో అంటే మనం ఇంత దూరం ఉండి మనం అనుకుంటాం, కానీ అక్కడ యాక్చువల్గా ఉండి ఫేస్ చేసే వాళ్ళది వేరేగా ఉంటుంది. మమ్మీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మా ఇంటికి ఏం ఎఫెక్ట్ లేదు, కానీ మా చిన్నమ్మమ్మ వాళ్ళది, ఈయన సైడ్ చుట్టాలది చాలామంది అనమాట. నా ఫ్రెండ్ గ్రేస్ది చాలా ఎఫెక్ట్ అయ్యింది పాపం తనకి. అండ్ కూర్చుని అందరం ప్రేయర్ చెప్పుకుంటూ ఉన్నాము, తొందరగా ఈ కష్టాలన్నీ బయటపడాలి అని చెప్పి. కరెక్ట్ అదే టైంకి తమ్ముడు వాళ్ళు, పెద్దమ్ముడు అక్కడే ఉన్నాడు మా ఇంట్లోనే. తను ఏంటంటే వాళ్ళ బాబు గుండు చేయించడానికి అని చెప్పి తిరుపతి వెళ్ళారు అనమాట. తిరిగి వచ్చే టైంకి వాటర్ డ్రైన్ అయిపోయినాయి. సో అలా అయింది. అండ్ వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు మా గుండోడు కియాన్ వాడి పేరు, ఇప్పటివరకు ఎప్పుడు చూపించలేదు నా ఛానల్లో, ఇదే చూపించటము. నా పెద్ద తమ్ముడు కొడుకు అనమాట వాడు. వాడికి తిరిగి వస్తున్నారు గుండు చేయించి. అండ్ అదే చూడడం అనమాట మేము గుండెలోని నవ్వుకుంటా ఉన్నాం ఇంకా. అండ్ మా బొడ్డోడు కుట్టిగాడును కియాను ఒకరినొకళ్ళు చూసుకుంది అప్పుడే. అంతకుముందు చూశారు కానీ ఇద్దరు నిద్రపోతున్నారు ఆ టైంలో, లేదా మావాడు నిద్రపోవడం వాడు చూడడం. కరెక్ట్ ఆ టైంకే వాళ్ళిద్దరూ ఐ కాంటాక్ట్ అనమాట. మావాడు ఏడుతున్నాడు, వాడు షాక్ అయి ఉన్నాడు, ఏంటబ్బా ఏడు వినిపిస్తుందని చెప్పి. అండ్ చూసారా సిక్నెస్ ఫేస్లోనే కనిపించేస్తుంది. బాగా జలుబు చేసింది. కరెక్ట్గా ఆ ఫుల్ జలుబు ఉన్న టైంకే నాకు మిడ్ వైఫ్ తోటి 6 weeks అపాయింట్మెంట్ అనమాట. 6th week అపాయింట్మెంట్, లైక్ మెడికల్ చెక్ లాగా చేసి మనదంతా చెక్ చేసి, ఓకే నువ్వు పర్ఫెక్ట్గా ఫిట్ అయి ఉన్నావు, ఇంకా నీకంతా హీల్ అయింది అని చెప్పి ఒక సర్టిఫికేట్ లాగా డిక్లేర్ చేస్తారు అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఆవిడ చేసింది ఏది లేదు, జస్ట్ నన్ను అడిగింది అంతే, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు ఏంటి, కుట్లు హీల్ అయినాయి అదంతా, ఇంకేం చేయలేదు. హెచ్బి కొంచెం తక్కువ ఉంది అంతే. ఆబ్వియస్గా ఆపరేషన్ అయితే హెచ్బి తక్కువ ఉంటుంది కదా, సో కొంచెం తక్కువ ఉంది అంది. లాస్ట్ టైం కూడా అదే చెప్పింది. ఈసారి ఏంటంటే చెక్ చేయలేదు, బట్ కంటిన్యూ చేయమనింది. అండ్ మళ్ళీ ఫాలో అప్ అపాయింట్మెంట్ పెట్టింది అనమాట అక్టోబర్లోనే. సో అదే జరిగింది, ఇంకేం పెద్ద చెక్ చేయలేదు. ఇలా సిక్ ఉన్నప్పుడు 24 hours యూజువల్గా అయితే 24 hours లోపు క్యాన్సిల్ చేయాలన్నమాట అపాయింట్మెంట్. దానికన్నా ఎక్కువ టైం తీసుకుంటే వాళ్ళు మన పే చేయమని అడుగుతారు. సో వీడు అన్ఎక్స్పెక్టెడ్గా సిక్ అయ్యాడు, చెప్పలేదు ముందే సిక్ అయ్యాము అని చెప్పి. సో చెప్పలేం కదా మనము, ముందే అపాయింట్మెంట్ క్యాన్సిల్ బుక్ చేసుకోవాలి అనింది. ఒకవేళ ఇంకెప్పుడన్నా ఇలా అయ్యింది అంటే కనుక సిక్ ఉన్నా కూడా ఏం పర్వాలేదు, బుక్ చేసేసుకున్నది అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయొచ్చు 24 hours లోపు. రీజన్ అడిగితే ఇది అని చెప్తే జెన్యూన్ అని అనుకుంటారు వాళ్ళు అని చెప్పి అనింది అనమాట. సరే అని అనుకున్నాం ఇంకా మేము. ఇంకా అమ్మ వాళ్ళు వెళ్ళటానికి 15 days ఉంది. 15 days కన్నా తక్కువే నేను ఈ వీడియో పెట్టేటప్పటికి. September 16th రిటర్న్ వెళ్ళిపోతున్నారు. సో నాకు ఒక రకంగా అనిపిస్తుంది, కానీ తప్పదు వెళ్ళక వాళ్ళు కూడాని. అండ్
ఫుడ్ చాలా మిస్ అవుతాను, ఇక్కడ దొరకనివి అండ్ మనం అక్కడ తినేగలిగేవి. ప్రెగ్నెన్సీ టైంలో నేను చాలా మిస్ అయ్యాను ఆ క్రేవింగ్స్ అంతాని. ఏమి తినలేక సైలెంట్ కూర్చుని ఉన్నాను అనమాట. అవన్నీ ఇంక ఇప్పుడు చేయించుకుంటున్నాను మమ్మీతోని. సో దాంట్లో ఒకటి కజ్జికాయలు అనమాట. కజ్జికాయలు చేయించుకున్నాను, చాలా బాగా వచ్చినాయి. ఇంకా కొబ్బరి బెల్లం లడ్డూలు చేయించుకున్నాను. ఇంకా బొంబాయి రవ్వతోటి చేస్తారు లడ్డూలు, అది చేయించాను. సో అది ప్రస్తుతానికైతే అవి ఇంకా చూడాలి. ఒకటి పచ్చళ్ళు కూడా చేయించుకోవాలి కొన్ని, అవి కూడా నేను ట్రై చేస్తాను రెసిపీ షేర్ చేయడానికి మీతోటి. మెయిన్గా అల్లం పచ్చడి. అస్సలు అంటే అస్సలు ఉప్పు రావట్లేదు, అసలు పడుకోవట్లేదు, ఉప్పు రావట్లేదు అని చెప్పి ఎంత ట్రై చేస్తున్నా సరే ఇలా మీదే ఊర్లోనే. మార్నింగ్ కాల్ చేస్తేనేమో వాళ్ళు అంటే దగ్గరున్న వాచ్ సెంటర్కి కాల్ చేస్తే వాళ్ళు అంటం ఏంటంటే అప్పుడే మందులు అయితే ఇవ్వరు, ఎవరిని అడిగినా కూడా 1 month 7 months వాళ్ళని అడిగినా కూడా అప్పుడే మందులు అయితే ఇవ్వరు. అంటిల్ అన్లెస్ 38 degrees కన్నా పైన ఉండాలి అండ్ 3 days కంటిన్యూస్గా ఉంది జ్వరం, టాయిలెట్కి వెళ్ళట్లేదు, అట్లా ఏదన్నా ఉంటే కనుక అప్పుడు ఇస్తారు, లేదంటే వాళ్ళు ఎవరు. ఫీడ్ చేస్తుండండి, ఇంకా రెస్ట్ తీసుకోండి, పడుకోబెట్టండి. కంజెషన్ ఉంటే కనుక నేజల్ డ్రాప్స్ వేసేసేసి, అది కూడా సైలెంట్ వాటర్, దాంట్లో ఏం మందే ఉండదు. సో నేజల్ డ్రాప్స్ వేసేసేసి కంజెషన్ తీయండి, ట్రై చేయండి అని చెప్పి అనింది. సో నాకు కూడా ముక్కు పట్టేసింది, అసలు ఏం ఊపిరి అట్లా. బట్ లక్కీగా స్మెల్ అయితే తెలుస్తుంది, అంటే నాకు తెలుస్తుంది, ఇంకా తెలుస్తుంది. మరి రేపు ఎలా ఉంటుందో తెలియదు పరిస్థితి. పాపం వీడు మాత్రం అసలు ఊపిరి ఆడక నోరు తెరుచుకుని నోటితో బ్రీత్ చేస్తున్నాడు అనమాట. కింద పెడుతుంటే వాడికి తేడా తెలిసిపోతుంది కింద ఉన్నానని చెప్పి. నా మీద ఉంటేనే పడుకుంటున్నాడు, లేదంటే ఇంకా అంతే. కొత్త కుట్లు చిన్న కుట్టుడు బొజ్జమ్మ, కసి బొజ్జమ్మ, కసి బొజ్జవే గిగి గిగి కసి బొజ్జ. గుడ్ బాయ్ కదమ్మా, గుడ్ బాయ్. బంగారు కొండ, కుట్టికొండ, చిన్న కుట్టిలే. బచ్ బచ్ కంట్రోల్ నుంచి నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి అమ్మ కుట్టుకి. అమ్మమ్మమ్మ బజ్జ. అదే పరిస్థితి పాపం, వాడికి ఓపిక లేక ఒంట్లో ఊపిరి ఆడక మాటలకి కొడుతున్నాడు, చిన్న చిన్న స్మైల్స్ ఇస్తున్నాడు. పాపం అనిపిస్తుంది. ఎందుకో ఇట్లానే ఇప్పుడు చూడు అవుతూ ఉంటుంది. పిల్లలు స్కూల్ స్టార్ట్ అవ్వద్దో లేదో ఏదో ఒకటి మొదలు టెన్షన్, ఏమైద్దా ఏం తెచ్చుకుంటారా అని. అవునమ్మా, అన్న అక్క వస్తారు స్కూల్లో ఉన్నారు, నాన్న వెళ్ళారు, వెళ్ళి తీసుకుని వచ్చేస్తారు. సరేనా? ఇప్పుడు వరకు నువ్వు బజ్జం. ఓకే, హాయ్ హాయ్ కుట్లోడు బొంగూరు కొండ. అదనమాట పరిస్థితి. బ్రెస్ట్ ఫీడింగే కాబట్టి చాలా వరకు మందు అయితే అవసరం లేదు, దాంతోనే ఇమ్యూనిటీ ఉంటుంది, అదే సరిపోద్ది అని చెప్పి అన్నారు. సో ఇంకా చూడాలి ఎన్ని డేస్ పడుతుందో ఇది తగ్గటానికి. కానీ పిల్లల్ని ఇలా చూస్తూ ఉంటే అస్సలకి మనసు ఒప్పదనమాట. ఎంత డల్గా అనిపిస్తుందో వాళ్ళని అలా చూస్తూ ఉంటే.
ఆ పెయిన్లోనే నాకు ఇంక ఇవాళ కూడా నిద్ర ఉండదు. నిన్న నైట్ నిద్ర లేదు, చెక్ చేస్తానే ఉన్నా టెంపరేచర్ ఏమన్నా పెరుగుద్దేమో అని చెప్పి. లక్కీగా టెంపరేచర్ లేదు, కానీ ఒళ్ళు వెచ్చదనం మనకు తెలిసిపోద్ది కదా ఫీడింగ్ చేసేటప్పుడు. సో అలాగే ఇంకా చూసుకుంటానే ఉన్నా అనమాట టెన్షన్కి. పిల్లలకి ఏదైనా అయిందంటే అసలు బుర్ర పనిచేయదు, స్ట్రక్ అయిపోతాను ఒక దగ్గర. మార్నింగే పాపం లేచి పిల్లలిద్దరిని స్కూల్ పంపించాలి, వాళ్ళకి అసలు ఏం చేయాలి. ఈయనే ఇంకా అంతా నేను చూసుకుని వాళ్ళని పంపించారు స్కూల్కి. నేను వీడిని చూసుకోవడం సరిపోయింది, ఎందుకంటే వాడికి బ్రీతింగ్ కుదరక ఒకటే ఏడుపు అనమాట. ఇంకా నేనే ఎత్తుకోవాలి, నేనే పట్టుకోవాలి అన్నట్టుగానే అస్సలు వినట్లేదు, ఏడుస్తూనే ఉంటున్నాడు. ఏడ్చి దగ్గు కూడా వచ్చేసి గొంతు ఇది అయిపోతుంది, అలా ఉంది. సో చూడాలి, తొందరగా అయితే తగ్గిపోయిద్దని అనుకుంటున్నాం. నువ్వు మొన్న స్ట్రాంగ్ కదా కుటుంబ కుట్టిలు, మొన్న స్ట్రాంగ్ కదా, స్ట్రాంగ్ బేబీ కుట్టి కూడా అవును. సో యాదండి, మీరైతే వ్లాగ్ చూస్తూ ఉండండి, నేను ఏమన్నా మళ్ళీ కలుస్తాను. ఎవరొక్కడు ఫొటోస్లో ఎవరు అన్న ఇంకా అక్కనా? అన్న అక్క, అమ్మో కొట్టుకోండిలే. చిన్న కొండ ముక్కు క్లీన్ చేసుకుందాం ఒకసారి. కుట్టిగాడు, లవ్ యూ కుట్టిగాడు, ఐ లవ్ యూ కుట్టి. నువ్వు కూడా చెప్పు, లవ్ యూ అమ్మా చెప్పు, ఐ లవ్ యూ అమ్మా. అమ్మో బాయ్ బాయ్, ఏంట్రా రద్దు అలాగా? అమ్మా అయ్యో డే కుట్టిలో కుట్టి, లవ్ యూ కుట్టుగా, ఐ లవ్ యూ కుట్టమ్మా. కుట్టడు, నువ్వు మౌతులు అలా పెట్టకు, వద్దు, అయ్యో వద్దు. నేను ఇక్కడే ఉన్నాను, టీ తాగుదామని జస్ట్ అలా కింద పెట్టాను అంతే, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళాల, ఇక్కడే ఉన్నా. ఇదిగో టీ తాగుదామని జస్ట్ అలా పెట్టాను అంతే. నువ్వు పెట్టక మూత అలాగా. గుడ్ బాయ్ కుట్టాడు. మా అమ్మ వచ్చేస్తుంది, పిసికేయడానికి వచ్చేస్తుంది. లేదు కుట్టం లేదు, చిట్టుగా లేదు. గుడ్ మార్నింగ్ కుట్టిగాడు. అన్న అక్క ఏది చూలుకి వెళ్ళిపోయారు. ఇక్కడ వాళ్ళ మెడికల్ సిస్టమ్ తలుచుకుంటే అంటే కొన్నిసార్లు అది మంచిగా అనిపిస్తుంది, కొన్నిసార్లు అది మైనస్గా కూడా అనిపిస్తుంది. అది ఏం మిక్స్డ్ రియాక్షన్స్ అనమాట, ఏం చెప్పలేము, ఒక్కోసారి ఒక్కోలాగా ఉంటుంది. వీడికి బాగాలేదు అని నర్సుకి కాల్ చేస్తేనేమో బ్రెస్ట్ ఫీడింగే కదా, తొందరగా తగ్గిపోద్ది, పెద్ద ప్రాబ్లమే ఉండదు, చిన్నపిల్లోడే కదా, త్వరగా ఎక్కువ టైం ఇన్ఫెక్షన్ అనేది ఉండదు. ఒకవేళ ఎమర్జెన్సీ వాళ్ళకి కాల్ చేసినా వాళ్ళు కూడా అదే చెప్తారు నంది.
లైక్ ఆవిడ చెప్పినట్టుగా 1 డేలోనే ఆ గురగురలాడటము ఆ ఫ్లమ్ అనేది కాస్త దిగిపోయిందనమాట. ఎందుకంటే అన్నిసార్లు ఫీడ్ చేసుకుంటారంట, అన్నిసార్లు పాలు తాగుతారు అండ్ అన్నిసార్లు టాయిలెట్కి కూడా వెళ్తారు. సో ఆ ఫ్లమ్ అనేది తొందరగా వాష్ అవుట్ అయిపోతుంది. కానీ ఆ కౌస్త టైంలోనే వాళ్ళు పడే ఆ బాధను మనం చూడలేము అసలు. ఊళ్ళు వచ్చేస్తుంది. మళ్ళీ పట్టుకున్నాడు జుట్టు. ఎందుకు నవ్వు వస్తుంది నీకు? అమ్మ జుట్టు పట్టుకుని వీగుతుంటే వదలరా. బాబా అంత గట్టిగా పట్టుకుంటున్నాడు. అంత గట్టిగానా? హాయ్, గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఈవినింగ్. అన్న ఇంకా అక్క వచ్చేస్తారు ఇప్పుడు. వచ్చేసి తమ్ముడేడి అంటారు. ఇదిగో చూడు, నేను గమ్మున్న వెనక్కి ఎక్కడో పెట్టుకుంటే జుట్టుని ఇలా లాగి మరి తీసి పీకి. మళ్ళీ నవ్వెందుకు వస్తుంది నీకు? ఏరా అమ్మో బాబాయ్, ఇదిగో చూడు పీక్కుంటున్నాడు గుండుగాడు. హాయ్, ఏమి మళ్ళీ బజ్జుంటావా? ఎందుకని? మళ్ళీ అన్న అక్క వస్తే నేను పడుకోలేరు, ఇంకా మాట్లాడుతూనే ఉంటారు. ఇంకా తమ్ముడు అని తిప్పలి బొజ్జా. సరేనా? ఓకేనా? నువ్వు ఇంకా ఏడిస్తే ఏం చేయాలరా? ఏం చేయాలి చెప్పు. డాయ్ అది చెప్తే ఇంకేం మోగిస్తా ఉండవు అసలు. నువ్వు మాట్లాడాలి వాడితోటి. బొమ్మల కన్నా ఎక్కువ మనుషులతో మాట్లాడతాడు. మొహానికి తగులుతుంది, చూసుకో. మరి అస్తమాన మొహం మీద పెడతా ఉంటా చెయ్యి. మా బుడ్డోడు కార్ సీట్లో కూర్చోకపోవడం ఏమో కానీ నేనైతే చాలా మిస్ అవుతున్నాను. వీడు వచ్చిన దగ్గర నుంచి నేను ఎక్కడికి బయటకు వెళ్ళింది లేదు పెద్దగా. ఎప్పుడు ఇంట్లోనే ఆల్మోస్ట్ బాబుని పట్టుకొని వెళ్ళాను అంటే అది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ వర్క్ అయి ఉంటుంది, లేదా హాస్పిటల్కి కానీ మెడికల్ వీటికి కానీ అయి ఉంటుంది. మొన్న పాప మీటింగ్ అయింది, అప్పుడు వెళ్ళలేదు. మమ్మీను ఈయన వెళ్ళారు. ఇప్పుడు బాబు మీటింగ్ అనమాట, ఇన్ఫర్మేషన్ ఈవినింగ్. ఎవ్రీ ఇయర్ స్టార్టింగ్లో ఒక మీటింగ్లో పెడతారు. అండ్ ఈ ఇయర్ ఏంటంటే పాట్లకు లాగా కూడా పెడుతున్నారు. సో ఈయన ఏంటంటే కొంచెం కప్ కేక్స్ ఆర్డర్ చేశారనమాట. ఇంకా అవి తీసుకుని వెళ్తున్నారు. నాకైతే అనిపించింది నేను కూడా వెళ్తే బాగుండేది, నేను కూడా మిస్ అయ్యాను అని. బట్ ఎనీవేస్ ఏం చేస్తాం, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. సో అదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకో మళ్ళీ వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటివరకు టేక్ కేర్, బై బాయ్. అయ్యో ఎలా కుట్టమ్మా, చిన్న కుట్టాడు కూటిగోడు. Okay.
ఏం కాదు తిప్పగలదు. When you